ప్రపంచ అనాథల దినోత్సవం. చెప్పండి, ప్రపంచ అనాథల దినోత్సవం. ఈ ఆదివారాన్ని ఎందుకొరకు ప్రత్యేకించారంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనాథల కొరకు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ అనాథల దినోత్సవం ఈరోజు ఎందుకు ఆ విధంగా పెట్టవలసి వచ్చింది అంటే, ప్రతి ఒక్క స్పెషల్ డేని ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే, ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకుని సోషల్ సర్వీస్ చేయాలని. దేవునికి స్తోత్రం. అయితే దేవుని పిల్లలారా, అనాథలు, విధవరాండ్రు, బలహీనులు ఈ లోకంలో చాలామంది ఉంటూ ఉంటారు. వారికి మనము సహాయపడాలి. ఆమేన్. మంచిది. అయితే ఈ సమయంలో మిమ్మల్ని మరొక ప్రశ్న నేను అడగబోతున్నాను. అదేంటి అంటే, దేవుని ఎదుట నిష్కలంకము నిర్దోషమైన భక్తి అంటే ఏమిటి? దేవుని ఎదుట నిర్దోషము నిష్కలంకమునైన భక్తి ఏమిటి? దీనికి సమాధానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలలో ఉంటుంది. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. 27 వచనము కూడా. తండ్రి అయిన దేవుని ఎదుట చూడండి, పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏది అనగా దేవుడి వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. గట్టిగా చెప్దామా? దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎలాంటి భక్తి? పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏది అనగా అన్నాడు. దేవుని పిల్లలారా, ఈ రోజున మన భక్తి ఎవరి ఎదుట కనపడాలో తెలుసా? మన భక్తి దేవుని ఎదుటనే కనబడును గాక. ఆమేన్. మనుషులకు కనబడవలనని భక్తి చేస్తే దానిని వేషధారణ అంటుంది వాక్యం. వేషధారణ. కాబట్టి ఈరోజు మన భక్తి ఎవరి ఎదుట ఉండాలట? దేవుని ఎదుట. చెప్పండి గట్టిగా, దేవుని ఎదుట. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి చేయాలి. ఆమేన్. 2 రకాల భక్తి గురించి చెప్పాడు. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి. నిష్కలంకమైన భక్తి. ఈ భక్తి గురించి యాకోబు భక్తుడు ఈ వచనములో వ్రాసి పెట్టాడు. ఆమేన్. తెలుసుకుందాం. మన భక్తి ఎవరి ఎదుట ఉండాలి? మొదట గట్టిగా చెప్పాలి, దేవుని ఎదుట భక్తి. దేవుని ఎదుట చేసే భక్తి. మనుషుల ఎదుట చేస్తే వేష ధారణని వాక్యము చెబుతుంది. కాబట్టి ఏంటి ఆ భక్తి? ఏంటి ఆ భక్తి ఏదనగా, దిక్కులేని, చెప్పండి, దిక్కులేని పిల్లలను. ఎలాంటి పిల్లలంట? గట్టిగా చెప్పాలి మరలా. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను. ఇక్కడ ఇద్దరి గురించి చెప్పాడు. మొదటిది ఎవరంటే దిక్కులేని పిల్లలు. దిక్కులేని పిల్లలు. రెండోది విధవరాండ్రు గురించి చెప్పాడు. వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా మనతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి. దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ భక్తి చేయాలంటే దేవుని పిల్లలారా మనం ఏం చేయాలంట? దిక్కులేని పిల్లలు. చెప్పండి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. ఆమేన్.
ఇది ఏంటి అంటే నిష్కలంకమైన భక్తి. హల్లెలూయా. నిష్కలంకమైన భక్తి. ఎందుకు? దేవుని ఎదుట అని మాట ఉంది ఇక్కడ. ఎవరి ఎదుటంట? దేవుని ఎదుట అనే మాట ఉంది. దేవుని ఎదుట మనమట దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. ఎనీ టైం కాదు, ఎప్పుడు కాదు. ఎప్పుడంటే ఎప్పుడు చెప్పండి? వారి యొక్క ఇబ్బందులలో. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లలారా, చాలా మంది ఇబ్బందులు వస్తాయి. అందరికీ మనం సహాయం చేయడం మన వల్ల అవుతుందా? చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు మన కళ్ళ ఎదుట. వారందరికీ మన వల్ల అవుతుందా? కాదు. అవుతుందా? ఎప్పటికీ కాదు. అయితే నిష్కలంకమైన భక్తి దేవుని ఎదుట ఏదో తెలుసా? దిక్కులేని పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు కదండి. దిక్కులేని పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. పిల్లలు నిష్కలంకులు. వారికి ఏమీ కూడా తెలీదు. దిక్కు మొక్కు లేక ఉంటారు, బట్టలు లేక ఉంటారు, ఆహారం లేక ఉంటారు. వాళ్ళకి పట్టించుకునే నాదుడు ఉండడు, వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకునే వారు ఉండరు. అలాంటి దిక్కులేని పిల్లలు. ఆ తర్వాత విధవరాండ్రు ఉంటారు. విధవరాండ్రు అంటే భర్త చనిపోయిన వారు. వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయి. వారికి ఇబ్బందులు కలిగినప్పుడు అలాంటి వారిని చూసినప్పుడు ఆమేన్, వారి ఇబ్బందులలో వారిని మనం పరామర్శించుదుము గాక. హల్లెలూయా. అందరికీ మనం సహాయం చేయాలంటే ఎప్పటికీ చేయలేం, ఎవరి వల్ల కూడా కాదు. అవుతుందా? చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు, కానీ అందరికీ మనం సహాయము. కానీ ఒక ఇద్దరి గురించి దేవుడు చెప్పాడు. మొదటిది దిక్కులేని పిల్లలు, రెండోది విధవరాండ్రు. హల్లెలూయా. ఎప్పుడు సహాయం చేయాలి? ఇబ్బందులో ఉన్నప్పుడు. ఈ మాట కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, వారి ఇబ్బందులలో. ఆమేన్. వారికి కూడా ఒక రక సమయంలో ఒక ఇబ్బంది కలుగుతుంది. వారికి ఒకనొక సమయంలో ఆపద కలుగుతుంది. వారికి ఒకనొక సమయంలో అవసరం ఏర్పడుతుంది ఇలాంటి వారికి. కాబట్టి అప్పుడు వారి ఇబ్బందులలో మనము పరామర్శించడమే దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి. హల్లెలూయా. దేవుని ఎదుట మనుషులకు కనబడాలని చెయ్యొద్దంటుంది వాక్యం. నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేత చేసినది ఎడమ చేతికి తెలియకుండా చేయమంటుంది వాక్యం. ఆమేన్. ఎవరికైనా ధర్మము చేసినప్పుడు ఏం చేసినప్పుడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. నాకు సమయం తక్కువ ఉంది కనుక నేను చదివించట్లేదు. నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేత చేసేది ఎడమ చెయ్యికే చెప్పాలి. ఎడమ చెయ్యికే. ఈ రోజున దీని అర్థం ఏంటి అంటే, కుడి చేత చేసేది ఎడమ చేతికి ఎలా తెలుస్తుంది? దీని అర్థం ఏంటంటే అంత సీక్రెట్గా చేయాలి. చాలా మంది అంటారు మూడో కంటికి తెలియద్దు అంటే ఎవరికి కూడా తెలియద్దు అని అర్థం. దేవుడు చెప్తున్నాడు కదా, నీవు ధర్మము చేసేటప్పుడు నీవు కుడి చేత చేసేది ఎప్పుడు కూడా ఎడమ చేతికే తెలియద్దు, అంత సీక్రెట్గా ఉండాలా. హల్లెలూయా. అంటే ఇంకా ఇప్పుడు ఎలాగ చెప్పాలండి? ఇచ్చే దాంట్లో తేడా ఉంటుంది. ఇచ్చే దాంట్లో ఇప్పుడు ఇది ఇస్తున్నాను అనుకోండి, నేను ఇలా ఇవ్వడము వేరు. ఇప్పుడు ఇది కనపడాలని చెప్పేసి రెండు చేతులతో ఇవ్వడము వేరు. అంటే రెండు చేతులతో ఇచ్చేది ఏంటి? ఈ చేతికి తెలుస్తుంది కదా, అంటే ఒక 10 మందికి చూడాలని. మూడో కంటికి తెలియకుండా ఒక చేతితో సైలెంట్గా మనము ఇచ్చేయడం. అంటే అనేకులకు తెలిసేలా చేయొద్దు అంటుంది వాక్యం. హల్లెలూయా. ఇది ఎలా చేయాలట? దేవుని ఎదుట చేసే భక్తి. హల్లెలూయా. దేవుని ఎదుట చేసే భక్తి. దేవుని పిల్లలారా, ఈరోజు వరల్డ్ ఆర్ఫన్స్ డే, అనాథ పిల్లల దినోత్సవం, ప్రపంచ అనాథ పిల్లల దినోత్సవం. దేవుని పిల్లలారా, కోట్ల మంది పిల్లలు, అనాథ పిల్లలు ఉన్నారు. మన బిలీవర్ చర్చ్ని స్థాపించినటువంటి కేపీ యోహానన్ గారు, ఆయన పిల్లల పక్షాన ఒక ప్రోగ్రాం నిర్వహించాడు. దానిని BOH అనేవారు, బ్రిడ్జ్ ఆఫ్ హోప్, అంటే నిరీక్షణ నమ్మకం అనే బ్రిడ్జిని నిర్మించుట. చాలా మంది అనాథలు ఉంటారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు ఏ లోటు తెలియదు, ఏ బలహీనత వారికి తెలీదు, ఏ కష్టం కూడా వారికి తెలీదు. ఎవరికి? తల్లిదండ్రులున్న పిల్లలకు. వారికి ఏ లోటు లేకుండా పెరుగుతారు. అయితే తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు, అనాథలైన పిల్లలకి వారికి ఏ ఆశ కూడా ఉండదు, ఏ కోరికలు కూడా ఉండవు. వారు ఏమవుతారో వారికే
తెలియదు. చెప్పండి, ఏమవుతారు? వారికే తెలియదు. అయితే ఒక దినాన ఒక అనాథ పిల్లవాడట ఒక వీధులలో ఆకలికి ఏడుస్తూ ఉన్నాడంట. ఆకలికి వాళ్ళమ్మ పనికెళ్ళింది. ఆ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టి, పాకలో గుడిసెలో పడుకోబెట్టి వాళ్ళమ్మ పనికెళ్ళిందంట. ఎందుకంటే వాళ్ళని పోషించడానికి తమ కుటుంబ యజమానుడు లేడు, భర్త లేడు. కాబట్టి ఆమె పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టి పనికి వెళ్తే ఆ పిల్లవాడు ఆకలికి ఏడుస్తూ ఉన్నాడంట. ఆకలికి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఈలోపు అక్కడ ఒక పిల్లలకు పాలిచ్చే కుక్క ఉందంట. చెప్పండి, పిల్లలకు పాలిచ్చే కుక్క. ఈ పిల్లవాడు కూడా చూసి ఆకలికి తట్టుకోలేక వెళ్ళి ఆ కుక్క దగ్గర పడుకొని ఆ కుక్క పిల్లలతో పాటు పాలు తాగుతూ ఉండడము ఈ కేపీ యోహానన్ గారు చూశారంట. ఆ పిల్లవాడికి పాలు లేక ఆ కుక్క దగ్గర ఆ పిల్లలు తాగే పాలు పట్టుకొని తాగడము కేపీ యోహానన్ గారు చూసి, ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి దిక్కులేని పిల్లలు ఎంతమంది ఉన్నారు. భక్తి అంటే ఏంటి? వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు కదా. దిక్కులేని పిల్లలను పరామర్శించడమే కదా భక్తి. ఇదే కదా భక్తి అని చెప్పి ఆయన ఏం చేశారంటే BOH అంటే బ్రిడ్జ్ ఆఫ్ హోప్, వాళ్ళకు ఒక బ్రిడ్జిని నిర్మించడం. హల్లెలూయా. మేము కూడా వెళ్ళగలము, మేము కూడా చేయగలము, మేము కూడా అందరితో పాటు తల్లి తండ్రి ఉన్న పిల్లలతో పాటు పోటీ పడగలమని వారి కొరకు హాస్టల్స్, వారి కొరకు అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేసి అట్లా దాదాపు లక్షల మంది పిల్లలను వారు పోషిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం భక్తి అని చెప్పుకుంటున్నాము. అయితే మన భక్తి ఎలా ఉండాలి అంటే దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో మనం పోషించాలి, పరామర్శించాలి. ఎప్పుడు కాకపోవచ్చు, కానీ వారికి ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ ఇబ్బందిలో మనం ముందుండాలా. హల్లెలూయా. ఎలా ఉండాలా? ఎప్పుడు పడితే అప్పుడు కాదు. వారికి ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆ ఇబ్బందిలో మనమే ఫస్ట్. ఆమేన్. దిక్కులేని విధవరాలు ఉంటారు, వారి ఇబ్బందులలో కూడా మనం వారికి తోడుగా ఉండాలి. ఒక మాట చదివి ముందుకెళ్దాం. కీర్తన గ్రంథము 68:5. కీర్తన 68:5. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియును విధవరాండ్రకు న్యాయకర్తయై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? తన పరిశుద్ధ ఆలయములో, దేవుని ఆలయంలో దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప సంగతి కదా. దేవుడు చెప్తున్నాడు, తన పరిశుద్ధ ఆలయములో తండ్రి లేని వారికి దేవుడు తండ్రిగా ఉండానంటున్నాడు. విధవరాండ్రకు సహాయకర్తగా ఉంటా అన్నాడు. హల్లెలూయా. అది ఎక్కడ? దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో. ఇలాంటి వారిని మనం దేవుని సన్నిధికి నడిపించగలిగితే తండ్రి లేని పిల్లలకు దేవుడు తండ్రిగా అవుతాడు, విధవరాండ్రకు దేవుడు సహాయకర్త అవుతాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అది దేవుని మనస్సు, అది దేవుని యొక్క. ఈరోజు మనం భక్తి చేస్తున్నాం, మంచిదే. భక్తిలో ముందుకెళ్తున్నాం. భక్తి అంటే మనం ఏమనుకుంటామంటే ప్రార్థించడము, ప్రభు సన్నిధికి రావడము, దేవునికి అర్పణలు అర్పించడము, మరలా వెళ్ళిపోవడం అనుకుంటాం. అయితే దానితో పాటు దేవుని ఎదుట నిజమైన భక్తి ఏది అంటే తండ్రి లేని వారికి వారి ఇబ్బందిలో పరామర్శించాలి, దిక్కులేని వారిని వారి ఇబ్బందులు మనం పరామర్శించాలి, విధవరాండ్రులకు మనం సహాయము చేయాలి. హల్లెలూయా. ఇలాగూ చేసిన ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. త్వరగా చదువుదాం, సమయం లేదు, మళ్ళా మనకి బల్లారాధన ఉంది కనుక. 9వ అధ్యాయము 1వ వచనము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు, చాలు, దావీదు ఇక్కడ నా వైపు చూడాలి. దావీదు ఏమని అడిగాడు? నేను యోనాతానును బట్టి ఎవరికైనా ఒకడికి సహాయం చేస్తాను. మరి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఆమేన్. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడాలి. ఇక మీరు ఇక నేను చెప్పేది వింటేనే మీకు అర్థమవుతుంది. సౌలు కుటుంబంలో ఎవరైనా
ఉన్నారా? చూడండి, దావీదు సహాయం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు తను రాజు. తను ఎవరండి? రాజు. మరి సహాయం చేయాలంటే ఎవరికైనా సహాయం చేయండి అని చెప్పొచ్చు, కానీ సౌలు కుటుంబంలోనే ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎందుకు? మరి సౌలు ఏమన్నా దావీదుకు మేలు చేశాడా? సౌలు ఏమన్నా దావీదుకి సింహాసనం ఇచ్చాడా? సౌలు ఏమన్నా దావీదుకి సహాయం చేశాడంటే లేదు. సౌలు కుటుంబం అంతా దావీదు నాశనాన్ని కోరుకున్న వారే. సౌలు కుటుంబం అంతా కూడా దావీదు మీద పగబట్టి దావీదును తరిమి వెతికిన వారు. అరణ్యంలో ఉంటే అక్కడికి వెళ్ళారు చంపడానికి. ఎక్కడో ఫిలిస్తియా దేశంలో ఉంటే అక్కడికి వెళ్ళారు చంపడానికి. ఎవరు? సౌలు కుటుంబ సభ్యులు. చెప్పాలి గట్టిగా, సౌలు కుటుంబ సభ్యులు. ఎవరిని? దావీదునే. సౌలు ఎక్కడ ఉంటే అక్కడికి చంపడానికి వెళ్ళారు. ఈటలు పట్టుకొని వెళ్ళారు, ఈటలు పట్టుకొని పొడవడానికి వెళ్ళారు. దిక్కు లేక మొక్కు లేక ఒక గుహలో దాగుకుంటే ఆ గుహలో నుంచి వెతికి బయటికి చంపడానికి వెళ్ళారు. అంటే ఇప్పుడు అలాంటి శత్రుత్వం కలిగిన కుటుంబానికి ఎవరైనా మేలు చేయాలనుకుంటారా? గట్టిగా చెప్పాలి. చేయాలనుకోం కదా. ఎందుకంటే సౌలు కుటుంబం బ్రతికినంత కాలము దావీదుని చంపాలనే అనుకున్నారు. కానీ ఆ సౌలు కుటుంబంలో యోనాతాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనాతాను. ఈ యోనాతాను ఎవరు అంటే దావీదుని ప్రేమించిన వాడు, దావీదు అంటే అభిమానము కలిగిన వాడు, దావీదు యొక్క క్షేమము కోరుకున్నవాడు. హల్లెలూయా. సౌలు కుటుంబం అంతా దావీదు నాశనాన్ని కోరుకుంటే ఒక్క యోనాతాను. ఆ యోనాతాను ఎవరయ్యా అంటే సౌలు కొడుకు, సౌలు యొక్క కొడుకు. ఆ సౌలు రాజుగా ఉన్నప్పుడు రాజ్యంతో దావీదుని వెతుకుతా ఉంటే యోనాతాను మాత్రము దావీదుని తప్పించడానికి ప్రయత్నం చేసేవాడు. హల్లెలూయా. సౌలు దావీదుని ఎందుకు చంపాలనుకున్నాడు తెలుసా? దావీదు బ్రతికి ఉంటే రాజు ఖచ్చితంగా అతడే అవుతాడు, కాబట్టి నేనేం చేయాలి? అతన్ని చంపేయాలనుకునేవాడు. కానీ యోనాతాను ఏమన్నాడు తెలుసా? దావీదు, నీవు ఖచ్చితంగా ఏదో ఒక దినాన రాజు అవుతావు. హల్లెలూయా. నీవు ఖచ్చితంగా ఏదో ఒక దినాన రాజువు అవుతావు అని దావీదు యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి. అందుకే దావీదు రాజు అయిన తర్వాత సౌలు కుటుంబం అంతా చనిపోయారండి. ఎవరు కూడా లేరు. ఆఖరికి యోనాతాను కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత దావీదు ఒక రోజున ఆలోచన చేశాడు. ఏమనంటే, యోనాతానుని బట్టి నేను ఒకడికి మేలు చేస్తా. అయితే ఎవరైనా ఒకడున్నాడా? సౌలు కుటుంబంలో ఒక్కడైనా ఉన్నాడా అంటే ఎందుకు ఆ మాట అడిగాడు అంటే ఎవరు కూడా లేరనే అర్థం కదా. ఎందుకు? యుద్ధం జరిగినప్పుడు ఏంది? మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆ తర్వాత దావీదు అడుగుతున్నాడు కదా, నేను మేలు చేయడానికి ఒక్కడైనా ఉన్నాడా అని అడిగితే అక్కడ షీబా అని ఒకడు ఉంటాడు. ఆ షీబాని అడిగితే ఆ షీబా ఇలాగూ సమాధానం చెప్తాడు. 3వ వచనంలో రాజు ఎవడైనా ఒక్కడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా షీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. చాలండి. యుద్ధం జరిగినప్పుడు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే అందరూ చనిపోతూ ఉంటే యోనాతాను, ఈ యోనాతాను ఎవరో కాదు, దావీదుకి సహాయం చేసిన యోనాతానుకి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఆ కుమారుడు పట్టుకొని ఒక ఆమె పరిగెడతా ఉంటే వాళ్ళిద్దరూ కింద పడి ఆ కుమారుని యొక్క 2 కాళ్ళు విరిగిపోతాయి. చిన్నప్పుడే టోటల్ హ్యాండిక్యాప్డ్ అయిపోతాడు. తన తల్లి తండ్రి కూడా యుద్ధంలో చనిపోతారు. అతడి పేరు ఏంటి అంటే యోనాతాను. చెప్పండి, యోనాతాను అనే ఒక్కడున్నాడయ్యా అని చెప్పారు. అతడు కూడా ఎవరు? క్షమించాలి మెఫీషెబోతు. యోనాతానుకు పుట్టిన కుమారుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. యోనాతానుకు పుట్టిన కుమారుడు ఒకడున్నాడు. అతడి పేరు మెఫీషెబోతు. హల్లెలూయా. చూడండి, యోనాతానుని బట్టి మేలు చేద్దాం అనుకున్నాడు, కానీ యోనాతాను కొడుకే ఉన్నాడు అక్కడ. ఎంత గొప్ప అదృష్టం కదా. దావీదుకు మేలు చేయాలనే ఆశ పుట్టింది. అయితే ఈ మెఫీషెబోతు కృంటివాడు, ఏ దిక్కు లేనివాడు. ఆఖరిగా మెఫీషెబోతు ఎక్కడున్నాడో తెలుసా?
4వ వచనము. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, షీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజు తనని ఎక్కడో ఉన్నాడంట. అతను ఎక్కడో, ఇక్కడ కాదు, లోదెబారు చాలా దూరము, యోర్దాను నది అవతల. యోర్దాను నది అవతల. మరి ఎక్కడ ఉన్నాడు? మాకీరు అనే ఒకటి ఇంట్లో క్షేమంగా ఉన్నాడా అని వదిలిపెట్టలేదు. ఒక దిక్కులేని వాడిగా, ఒక రాజు కొడుకు అక్కడ ఉండే వరకు దావీదు ఏమన్నాడు తెలుసా? వెంటనే అతని నా దగ్గరికి పిలిపించండి అని చెప్పి దావీదు ఏం చేశాడో తెలుసా అండి? దావీదు యొక్క భోజనపు బల్ల మీద, దావీదు యొక్క డైనింగ్ టేబుల్ మీద, దావీదు ఎక్కడైతే కూర్చుని భోజనం చేస్తాడో అక్కడే మెఫీషోబెతుని కూర్చుండబెట్టి అతనికి భోజనం పెట్టాడు. గట్టిగా చెప్పండి కొడదామా? మేలు ఎలాగూ చేశాడో చూసారా? అతని భోజనపు బల్ల దగ్గరే. హల్లెలూయా. కారణం ఏంటంటే అతడు ఏ దిక్కు కూడా లేనివాడు, ఏ సహాయం అతనికి లేదు అని రాజు తనకు తగిన విధముగా మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనము కూడా అలాంటి వారికి మేలు చేసే పరిస్థితిలో మనము ఉండాలి. ఎలాంటి వారికి? దిక్కులేని వారికి, విధవరాండ్రుకు. అయితే వారు మనకు కీడు చేయాలని చూసినా, ఈ పాయింట్ నేను చెప్పడానికి ఇంతసేపు మాట్లాడా. హల్లెలూయా. వారు మనకు కీడు చేయాలని చూసినా, వారు మన నాశనాన్ని కోరుకున్నా, వారు మనకి ఆపద కల్పించినా, వారు ఇబ్బందిలో ఉన్నప్పుడు మన చెయ్యే ముందు వెళ్ళును గాక, వారికి సహాయం చేయడానికి మన అడుగే ముందు పడును గాక. ఆమేన్. ఎలాంటి వారికి? మన కీడు చేయాలనుకున్న వారైనా సరే, మన మరణాన్ని కోరుకున్న వారైనా సరే, మన నాశనాన్ని కోరుకున్న వారైనా సరే. హల్లెలూయా. ఎంత గొప్ప భక్తి కదా ఇది, కదా భక్తి అంటే. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, చూడండి, భక్తి చేస్తున్నాము. అయితే భక్తిలో ఎదుగుతున్నప్పుడు మన హృదయం కూడా విశాలపరచబడుతుంది. దావీదు కూర్చుండి ఆలోచన చేశాడు, ఎవడైనా ఉన్నాడా సౌలు కుటుంబంలో? వాస్తవానికి దావీదు యోనాతాను కుమారుడికి మేలు చేయాలనుకోలే కదండి. యోనాతాను నాకు మేలు చేశాడు కాబట్టి నేను యోనాతాను కొడుకే మేలు చేస్తాను అనుకున్నాడా? సౌలు కుటుంబంలో ఎవడైనా అని అడిగాడు. అంటే దావీదు మనసు ఏంటి? శత్రువుకు కూడా మేలు చేయాల్సి వస్తే ముందుండే రకం. ఆమేన్. మరి మనము ఫస్ట్ మేలు చేయడం తర్వాత సంగతి కానీ కదండి. దేవుని పిల్లల భక్తిలో ఎదగాలి. దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటి అంటే, కీడు చేసిన వారికి, నాశనము కోరుకున్న వారికి, మన యొక్క స్వనాశనాన్ని కోరుకున్న వ్యక్తి కూడా అవసరమైతే మనము మేలు చేయాలి. ఎలా ఉండాలి తెలుసా? ఫస్ట్ మన చెయ్యి ముందుకు రావాలి. హల్లెలూయా. దీని అర్థం ఏమిటంటే, ఎవరొకరు చేస్తారులే, ఎవరొకరు సహాయపడతారులే, ఎవరొకరు ముందుకు వస్తారు అనుకోవద్దు. ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు ఫస్ట్ నీ చెయ్య ముందుకు రావాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి మారు మనసు దయచేయును గాక. ఆమేన్. ఎలాంటి సహాయం చేయాలి మనము? కీడు చేసిన వారి కూడా ఆపదలో ఉంటే మేలు చేసే వారిగా మనము ఉండాలి. ఎవరు వాళ్ళు? ఒకటి అనాథలు, దిక్కులేని పిల్లలు. రెండవది విధవరాండ్రు. చిన్న చూపు చూడవద్దు. చిన్న చూపు సంఘములో వారు కూడా విధవరాండ్రు ఉంటే వారిని చిన్న చూపు చూడు. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ విధవరాండ్రని చిన్న చూపు చూసిరంట. విధవరాండ్రని చిన్న చూపు చూసి, ఇది చాలా పాపము. విధవరాండ్రని చిన్న చూపు చూస్తే చాలా పాపం. సంఘములో విధవరాండ్రని చిన్న చూపు చూసిరని భోజనాలు పెట్టడానికి 7 పెద్దలను ఎన్నుకున్నారు. హల్లెలూయా. అలాంటి లోపము జరగకుండా ఉండడానికే 7 పెద్దవారిని ఎన్నుకున్నారు. డీకెన్స్ అంటారు వాళ్ళని. 7 యవన బిడ్డలను ఎన్నుకొని వారి బాధ్యతను వారికి అప్పగించారు. అంటే అది చిన్న విషయము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, భక్తి నిష్కలంకమైన భక్తి. చెప్పండి గట్టిగా, నిష్కలంకమైన భక్తి. ఇది మొదటిది, నిష్కలంకమైన భక్తి. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి. రెండవది, దేవుని ఎదుట పవిత్రమైన భక్తి అని కూడా ఉంది. ఇక్కడ ఉందా లేదా అండి? ఒకసారి చదువుతారా? 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకము. పవిత్రము నిష్కలంకము. పవిత్రమైన భక్తి చేయాలా,
నిష్కలంకమైన నిష్కలంకమైన భక్తి అంటే మనకు కీడు చేసిన వారికి కూడా మనం మేలు చేయాలనుకోవడమే నిష్కలంకము. హల్లెలూయా. లోపల ఏ కలంకము కూడా లేకుండా మన చెయ్యి చాపబడము, ఇది నిష్కలంకము. మరి పవిత్రమైన భక్తి ఏంటి? అదే వచనంలో ఉంది. విధవరాండును వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము. చెప్పండి ఏంటంట? ఇహలోక మాలిన్యము అమ్మా తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. హల్లెలూయా. నిష్కలంకమైన భక్తి అంటేనేమో చేయి చాపడం, విధవరాంటికి దిక్కులేని వారికి చేయి చాపడం, ఈవెన్ కీడు చేసినా కూడా. మరి పవిత్రమైన భక్తి దేవుని ఎదుట, పవిత్రమైన భక్తి దేవుని ఎదుట ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. భక్తి చేస్తున్నాము కానీ మాలిన్యం అంటకుండా భక్తి చేస్తున్నామా? మాలిన్యం అంటించుకుని భక్తి చేస్తూ ఉన్నాం కదా. ఏమండి, ఒక విషయం చెప్తాను. ఈరోజు మనం లోకంలో ఎట్లున్నామో తెలుసా? ఎలా ఉన్నామంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తా ఉంది. ఏంటి ఆ సామెత అంటే ఒక ఆవిడ తన బిడ్డను పక్క ఆవిడకి ఇచ్చింది. ఎత్తుకోమ్మా, కొంచెం నాకు కడుపు నొప్పిగా ఉంది, లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంది, ఎత్తుకోమ్మా అంటే ఆవిడ ఎత్తుకొని ఆమెకి బరువు అవుతా ఉంటే ఆమె తిరిగి ఇవ్వలేక ఏం చేసింది తెలుసా? గిచ్చిందంట. గిచ్చి ఏడిపించి అప్పుడు ఏం చేస్తుంది తల్లి? ఆటోమేటిక్గా తీసుకోదా? గిచ్చి ఏడిపించి ఇచ్చేసి అంటే ఇవ్వలేను అనకుండా. ఈరోజు మన భక్తి ఎట్లుందంటే ఇలాగే ఉంది. లోకంలోనికి మనం వెళ్తాం, గిచ్చి కయ్యాలు పెట్టుకుంటాం. మనమే మాలిన్యాన్ని మనం అంటించుకుంటాం. ఇదిగో నాకు అంటింది అని చెప్తాం. అంటించుకునేది మనమే, అంటింది అని చెప్పేది మనమే. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే మాలిన్యము తన కంటకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎలా ఉండాలట? మాలిన్యము అంటకుండా. ఈరోజు మనం అంటకుండా కాపాడుకోవట్లే, మనమే అంటించుకుంటున్నాం. వాస్తవమా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. మనమే మాలిన్యాన్ని అంటించుకుంటున్నాం, మనమే గిచ్చికయాలు పెట్టే రైతులో ఉంటున్నాం. మనం ఆ స్థితి అలా మారిపోతుంది. అంటకుండా బ్రతకమని వాక్యం చెబుతూ ఉంటే అంటించుకుంటున్నాము. పైగా అంటింది ఎవరో అంటించారు అని చెప్తున్నాం. దేవుడు ఎదుట నీవు నిలబడాల్సిన పరిస్థితి ఒకరోజు వస్తుంది. హల్లెలూయా. అడిగినప్పుడు మనం ఏమంటున్నాం తెలుసా? ఎవరో నాకు వచ్చి అంటించారు అంటున్నాం. కానీ అంటించుకునేది మనం మాలిన్యాన్ని అంటించుకుంటున్నాం. దేవుని ఎదుట మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే పవిత్రమైన భక్తి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దీని గురించి వివరించడానికి ఒక మంచి సందర్భాన్ని నేను తీసుకున్నాను, కానీ సమయం లేదు. ఇంకా చాలా టైం అవుతుంది దాన్ని వివరించాలంటే. అయితే నేను తక్కువ సమయంలోనే నేను చెప్తాను. నార్మల్గానే నేను మీకు చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి. మాలిన్యము అంటకుండా బ్రతకాలి. ఉదాహరణకు గనక మనం చూసినట్లయితే ఒక మంచి కొత్త బట్టలు వేసుకున్న తర్వాత బురద పక్కన నడుస్తామండి. ఎందుకు? పొరపాటున మన మీద పడుతుందేమో, అంటుతుందేమో, బట్టలు పాడైపోతాయేమో అని పొరపాటును కూడా మనం అటు వెళ్ళడానికి ఇష్టపడం. అయితే అంతకంటే పరిశుద్ధమైన మన ఆత్మ విషయంలో మనం జాగ్రత్త వహించడం లేదు. మనమే వెళ్ళి ఆ బురదని ఇంత రాసుకొని నాకు అంటింది, ఇంక నేనేం చేయాలని చెప్పి దూకుతా ఉన్నాం. అందులో ఎలాగో అంటింది కదా అని చెప్పి అందులోనే దూకే పరిస్థితి, అందులో తేలియాడే పరిస్థితి. మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలని వాక్యం చెప్తుంటే ఈరోజు అంటించుకునే పరిస్థితులు మనం ఉంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మారు మనసు పొందుదుముగాక. ఇహలోక మాలిన్యం అనుంది ఇక్కడ వాక్యంలో. ఏ మాలిన్యము? లోక మాలిన్యము. అంటే లోకపు మురికి, లోకపు మలినము, లోకపు అపవిత్రత అంటించుకుంటున్నామని. అసలు ఒక సందర్భం ఉందండి, అది అద్భుతమైన సందర్భం. లోతు విషయంలో జరిగినటువంటి సందర్భం అది. కానీ అది అందుకుంటే ఇంకొక అరగంట సమయం ఎక్కువ అవుతుంది. కాకపోతే ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని పిల్లలారా,
అంటించుకోవద్దు. లోక మాలిన్యాన్ని మనము అంటించుకోవద్దు. లోకము చొప్పున మనము నడవద్దు. లోకము చొప్పున మనము నడవద్దు. దేవుని పిల్లలుగా దేవుని ఎదుట పవిత్రమైన భక్తి చేసేవారిగా ఉండాలి. పాస్టర్ ఎదుట, లేకపోతే భార్య ఎదుట భర్త, భర్త ఎదుట భార్య, లేకపోతే సమాజం ఎదుట మనం నటిస్తే వేషధారణ అవుతుంది. భక్తి అంటే ఏంటంటే ఇదే భక్తి. హల్లెలూయా. దేవుని ఎదుట చేసేదే నిజమైన భక్తి. మనుషుల ఎదుట చేసేది వేషధారణ. అయ్యో చూడండి వీళ్ళెంత భక్తిగా ఉన్నారు అని అనుకుంటున్నామేమో, కానీ దేవుని ఎదుట చేసే భక్తి గురించి యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి పైన అదే వచనాన్ని పైన వివరించాడు. 26వ వచనం చెప్పి మనం ముగించుకుందాం. యాకోబు 1:26 చివరిగా. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవారని అనుకొని నీడల వారి భక్తి గొప్పది. వారి భక్తి, ఎవరి భక్తి వ్యర్థము? ఎవరైనా నోటికి ఏం పెట్టుకోకంట? కళ్ళెము. నోటికి కళ్ళెము ఉంది ఈరోజు మనకి, కానీ భక్తి గలవారు అని చెప్పుకున్నా. నోటికి కళ్ళెముందా? నోటితో 2 పనులు జరుగుతాయి. ఒకటి లోపలికి వెళ్తాయి, లోపల నుంచి బయటికి కూడా. బయట నుంచి లోపలికి వెళ్ళేది ఆహార పదార్థాలు కదా, బయట నుంచి లోపలికి వెళ్ళేవి మాటలు. ఈ 2 విషయాల్లో కళ్ళెం పెడితే లోపల నుంచి బయటికి పోవు, బయట నుంచి లోపలికి. రైట్? దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి పాయింట్? హల్లెలూయా. లోపల నుంచి బయటికి వెళ్ళేది కూడా మనుషుని అపవిత్రం చేసేవి ఉన్నాయి కదా. నోట్లో నుంచే వెళ్తాయి. ఏదైనా నోట్లో నుంచే వెళ్ళాలి. అవి ఏం చేస్తాయి? మనలను అపవిత్రం చేస్తాయి. మరి లోపల నుంచి బయటకు వచ్చేవి ఇవి కూడా మనలను అపవిత్రమైన మాటలు. దేవుని పిల్లలారా, నోటికి కళ్ళెము పెట్టుకొనక భక్తి గలవారు అనుకుంటే వారి భక్తి గొప్పది. వ్యర్థమే అంటే ఉపయోగము లేదు. వ్యర్థం అంటే ఏంటి చెప్పనా? ఇంకా ఒక మాటలో చెప్తా. టీ పెట్టడం ఎంతమందికి వచ్చు? అందరికి వచ్చు కదా. టీ పెట్టిన తర్వాత జల్లి గంటతో మనం ఏం చేస్తాము? ఇప్పుడు మెలకు వచ్చిందా? సంతోషం. జల్లి గంటతో ఏం చేస్తాము? వడపోస్తాం కదా. వడపోసిన తర్వాత ఏమొస్తుంది? చెప్పండి. అందుకే టీ పెట్టడం వచ్చలేదండి, చెప్పాలి, మాట్లాడాలి. అమ్మా నువ్వు ఏం చేస్తాం చెప్పు. వ్యర్థం వస్తుంది కదా. వ్యర్థాన్ని ఏం చేస్తాము? మూట కట్టి దాచి పెడతాం. చెప్పాలి. మూట కట్టి లోపల పెడతామా? ఏం చేస్తాము? మనల్ని కూడా అలాగ పడేస్తాడు. అంటే వ్యర్థం ఎలా చెత్త కుప్పలకు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాం మనం కూడా, అంతే. ఇంకా దీనికి ఒక వేరే అర్థము లేదు, ఇక మీరే అర్థం చేసుకోవాలి. ఆమేన్. వ్యర్థము అంటే నువ్వెంత భక్తి చేసినా ఆ వ్యర్థం లాగానే ఉంటుంది జీవితం. ఏం చేస్తాం? వ్యర్థాన్ని మనం దాచుకుంటామా? దాచుకోం కదా. ఏం చేస్తాం? తీసి చెత్త కుప్పలో అట్ట పడేస్తాం కదా. అట్లా పడేస్తాం. అది వ్యర్థం అంటే. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. బయట నుంచి లోపలికి వెళ్ళేవి కళ్ళెం పెట్టాలి, లోపల నుంచి బయటకు వచ్చే వాటి విషయంలో కూడా కళ్ళెం పెట్టాలి. మరి పెడదామా? హల్లెలూయా. మాట విషయంలో, తర్వాత నోట్లో నుంచి లోపలికి వెళ్ళే వాటి విషయంలో అపవిత్రతను మనము చేసుకోవద్దు. వాటి కళ్ళెం పెట్టుకోకుండా భక్తి పరురాలను అంటే ఏంటంట? వ్యర్థము. మొన్న నక్కవాణి కూడా వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద వయసు, చక్కగా కూర్చొని మంచి జానపదాలు పాడుతూ ఉన్నాడు. తర్వాత చాలాసేపు మాట్లాడి అతని బాప్తిస్మం గురించి, అతని భక్తి గురించి చాలా విషయాలు చెప్పాడు. మనం చెప్పాను కదా, ఒక దగ్గరికి స్వార్థకి వెళ్తే 2ంటికి వెళ్తే 5ంటికి అవకాశం వచ్చిందని. ఈ టైంలో ఇతనితోనే నాకు కాస్త కాలక్షేపం అయింది. అయితే అతని జీవితం జరిగిన విషయాలన్నీ చెప్తా ఉన్నాడు. మంచిదే. నేను కొన్ని ప్రశ్నలు అడిగా. బాప్తిస్మం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, తర్వాత ప్రభు బల్ల ఏంటి, ఇవన్నిటి కరెక్ట్గానే సమాధానం చెప్పాడు. హల్లెలూయా. అయితే ఎవరో వస్తే వాడిని నోటికి వచ్చినట్టు తిడతా ఉన్నాడు. తిడితే నేను చెప్పాను, తాత నువ్వు అన్నీ తెలిసి నీకు మరి బూతు మాటలు మాట్లాడితే దేవుని రాజ్యానికి వెళ్ళం కదా. అయ్యో ఇట్లా అన్నాడు. అయ్యో అని ఇట్లా అన్నాడు. అవును కదా, ఒక్క నోటిలో నుంచే చేదు నీరు తీయని నీరు రాకూడదు కదా అని చెప్పి అన్నాడు. అవును తాత అని వెంటనే రియలైజ్ అయ్యాడు. తాత పరలోకం అంటే ఏంటి? అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. మనం చనిపోయినాక అక్కడికి వెళ్తాము. మరి నువ్వు వెళ్తావా అంటే వెళ్తా అన్నాడు. బూతు మాటలు మాట్లాడద్దు తాత. ఏ మాటలు? అస్సలు నోటిలో నుండి అవి మాటలు రావద్దు అని చెప్పాను. అన్న మళ్ళీ పక్కకు వచ్చా, మళ్ళీ అక్కడికి వెళ్ళి తిడతానే ఉన్నాడు.
తిడతానే ఉన్నాడు. ఇప్పుడు ఇది భక్తి అవుతుందా? అంటే ఎగ్జాంపుల్ చెప్పా మీకు అర్థం అవడానికి. దేవుని పిల్లలారా, ఇది భక్తి. దేవుని ఎదుట సరైన పవిత్రమైన భక్తి. మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. భక్తి పరుడు అనుకుంటే నోటికి కళ్ళెం పెట్టాల్సిందే. ఏ మాట పడితే ఆ మాట మన నోటితో మనము మాట్లాడదు. ఇతరులను శపించుట, బూతు మాటలు, తిట్టుట, కోపము ఇవి బంద్ చేయాలి. ఇవి లోపల నుంచి బయటకు వస్తాయి, రావడానికి వీల్లేదు. బయట నుంచి లోపలికి వెళ్ళి మనల్ని అపవిత్రం చేసేవి, అవి కూడా బయట నుంచి లోపలికి రావద్దు. ఏం పెట్టాలి? నోటికి కళ్ళం, అంటే లోపల నుంచి బయటికి వెళ్ళొద్దు, బయట నుంచి లోపలికి రావద్దు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. మన నోటికి కళ్ళము పెట్టబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము వరల్డ్ ప్రపంచ అనాథల దినోత్సవము గురించి విన్నాము. ప్రపంచ అనాథల దినోత్సవం అంటే ఏంటంటే, అనాథ పిల్లలు, దిక్కులేని పిల్లలు, వారి విషయంలో వాక్యం ఏం చెప్తుంది అంటే, నిజమైన భక్తి దేవుని ఎదుట ఏంటి అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో, చెప్పండి, ఇబ్బందులలో, ఎప్పుడు వారి ఇబ్బందులలో పరామర్శ. ఎవరెవరికి? ఇద్దరు చెప్పా. తండ్రి లేని వారికి, విధవరాండ్రకి పరామర్శించాలి. ఆ తర్వాత ఎలాంటి సమయంలో పరామర్శించాలి? ఇబ్బందులలో. చెప్పండి, ఇబ్బందులలో. ఫస్ట్ మన చెయ్యే. వారు ఎలాంటి వారైనా, మనకు కీడు చేయాలనుకున్న వారైనా, ఒకవేళ వాళ్ళ తల్లి తండ్రులు, వాళ్ళ భర్త లేదా వాళ్ళ పూర్వీకులు మనకు కీడు చేయాలని చూసినా మన చెయ్యే. ఎందుకు? ఇవ్వడానికి. హల్లెలూయా. ఎలా ఉండాలి మన ధర్మము? 10 మందికి తెలియాలా? కుడి చేతితో ఇచ్చేది ఎడమ చెయ్యి కూడా. హల్లెలూయా. ఇది నిష్కలంకమైన భక్తి దేవుని ఎదుట. మరి పవిత్రమైన భక్తి అంటే ఇహలోక మాలిన్యము అంటుకోకుండా కాపాడుకోవడమే. హల్లెలూయా. అంటించుకొని, అంటిందని చెప్పడం కాదు, అంటుకోకుండా కాపాడుకొనుటయే. అంటూ పైన ఏమన్నాడు? ఎవరైనా భక్తి గల వారు అనుకుంటే వారు ఏం పెట్టుకోవాలంటే, నోటికి కళ్ళం పెట్టుకోకుండా, కళ్ళము పెట్టుకోకుండా, భక్తి పరుడను భక్తి పరురాలను అని చెప్పుకుంటే వాళ్ళ భక్తి ఏంటి? వ్యర్థాన్ని ఏం చేస్తాము? బయటపడేస్తాం. మనం కూడా అంతే. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల్ల మన ఎదుట సిద్ధపరచబడు. దేవుని పిల్లలు ఒక తీర్మానం తీసుకోండి. విధవరాండ్రు, దిక్కులేని పిల్లలు మనకు కనిపిస్తూ ఉంటారు. వారి ఇబ్బందులలో మనం వారిని పరామర్శించాలి. వారి ఇబ్బందులలో మనం వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. ఒకవేళ వారు మనకి కీడు చేసిన వారైనా సరే, వారిని మనము సహాయం చేసేవారిగా ఉండాలి. దావీదు మనస్సును మనం కలిగి ఉండాలి. మోకరించుదామా? దయచేసి పిల్లలు కళ్ళు తెరిచి చూడవద్దు. మీరు పిల్లలు కూడా అసలు కళ్ళు తెరిచి చూడవద్దు.